మధ్యప్రదేశ్‌లో జరిగిన ఒక కేసు గురించి సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతుంది. భర్తను కొన్ని కారణాల వల్ల భార్యే చంపించిందని. కానీ ఆ వైరల్ వీడియోస్‌లో ఎంత నిజం ఉంది? అసలైన కేసు వివరాలను 1 ది అన్నోన్ టైల్స్‌లో చూసేయండి. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని ధార్ జిల్లాలో జరిగింది. దేవకృష్ణ పురోహిత్ సుమారు 28 ఏళ్ల వయసు యువకుడు. భార్య ప్రియాంక పురోహిత్. బయటికి చూస్తే సాధారణ దాంపత్య జీవితం. కానీ కొన్ని సమాచారాల ప్రకారం వీళ్ళిద్దరి మధ్య విభేదాలున్నాయని తెలుస్తుంది. ఏప్రిల్ 7 రాత్రి సమయంలో ఇంట్లో నిద్రపోతున్న దేవకృష్ణపై దాడి జరిగింది. తరువాతి ఉదయం ప్రియాంక పోలీసులకు చెప్పింది. ఇంట్లోకి దొంగలొచ్చారు, వాళ్ళని అడ్డుకున్న దేవకృష్ణను చంపేశారు అని చెప్పింది. పోలీసులు ఘటనా స్థలానికి వచ్చారు. ఇల్లంతా చిందరవందరగా పడి ఉండడం ఇది నిజంగా దొంగతనంలాగే కనిపించింది. కానీ కొన్ని విషయాలు సరిపోలలేదు. ఇంట్లోకి బలవంతంగా వచ్చిన ఆనవాళ్లు ఏమీ కనిపించలేదు. కొన్ని విలువైన వస్తువులు అలాగే ఉన్నాయి. ఇక్కడ నుండి పోలీసులకు అనుమానం. ప్రియాంక ఇచ్చిన స్టేట్మెంట్ ని మళ్ళీ తిరిగి పరిశీలించారు. ఫోన్ కాల్ రికార్డ్స్ అన్ని చెక్ చేశారు. అప్పుడు ప్రియాంక ఒక వ్యక్తితో తరచుగా మాట్లాడుతుందని, ఆ వ్యక్తి ఆమెతో సన్నిహితంగా ఉన్నాడు. విచారణలో పోలీసుల ప్రియాంక ఆ వ్యక్తితో కలిసి ఈ హత్యకు ప్లాన్ చేసినట్లు అనుమానిస్తున్నారు. రాత్రి తలుపులు ఓపెన్ గా ఉంచి ఈ వ్యక్తిని లోపలికి అనుమతించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. హత్య తర్వాత దొంగతనంలా కనిపించడానికి ఇంటిని అస్తవ్యస్తం చేశారు. బంగారం పోయింది, కానీ కొన్ని వస్తువులు ఇంట్లోనే దొరికాయి. ఈ కేస్ బయటకు వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో ఎన్నో రకాల కథలు, కొన్ని వీడియోలు వ్యక్తిగత కారణాల గురించి, మరికొన్ని భర్త నల్లగా ఉన్న, ఇంకా కొన్ని సంబంధాల గురించి మాట్లాడుతున్నాయి. కానీ ఈ విషయాలపై అధికారికంగా ఎటువంటి స్పష్టమైన ప్రకటన లేదు. పోలీసులు ప్రియాంక మరియు ఇతరులను అరెస్ట్ చేశారు. కేసు న్యాయస్థానంలో నడుస్తుంది. మొదట దొంగతనంలో అనిపించిన ఈ కేసు ప్లాన్ చేసిన హత్యగా మారింది. కానీ ఈ కేసులో నిజాలు బయటపడడానికి ఇంకా సమయం పడుతుంది. సోషల్ మీడియాలో కనిపించే ప్రతి విషయం నిజం కావాలని లేదు. ఇటువంటి కేసులను మరిన్ని తెలుసుకోవాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి.